ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ చరణంలో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల ఎడల ఎంతో మక్కువ ప్రీతి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో పరవాసులుగా వారు ఉంటున్న తరుణంలో దేవుడు ఐగుప్తుల నుంచి వారిని విడిపించి మరి కానానుకు చేరు పర్యంతం వరకు దేవుడు వారిని నిత్యము నడిపిస్తూ వచ్చినాడు. అరణ్యములో, ఎడారులలో, శ్రమలలో, శోధనలలో, ఎర్ర సముద్రములో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ 7 రకాలైనటువంటి శత్రువులను జయించి దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టినట్లుగా కానానులోనికి దేవుడు తన దాసుల ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన యొక్క ప్రజలను ఆయన సంకల్పం చొప్పున నడిపిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 49:10 వచనంలో అంటున్నాడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు తన యొక్క కృపా కాపుదలను మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మరి పగటి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను అతనికి తగులదని కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని నడిపించుటకు నమ్మకమైనటువంటి నాయకుడు. ఎందుకనగా ఆయన ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను బలపరిచి నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. అనేక పర్యాయాలు మనం తొట్టిల్లినట్టుగా కనబడినప్పటికీ నీ చేయి ప్రభువు చేతిలో ఉన్నదనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోయి నిరాశలోనికి వెళ్ళిపోవద్దు. కానీ ప్రభు మన పక్షంగా గొప్ప కార్యం జరిగించేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ చరణంలో అంటున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈరోజు ఎటువంటి దుఃఖ సాగరం గుండా, ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ ప్రభు నీ పక్షంగా ఉండి నిన్ను ఓదార్చి ధైర్యపరిచి నీ యొక్క కృంగిన స్థితుల నుంచి లేవనెత్తి నేను నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మనందరి జీవితంలో ప్రసాదించే ముందుకు సమృద్ధిగా నడిపించునుగాక.